హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో కరియర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అదర్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే మీకు ఇక్కడ డౌన్స్కి కొంచెం స్క్రోల్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ అని ఉంది కదా, దీంట్లో వ్యూ అని కొట్టారనుకోండి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ లింక్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని రెగ్యులర్ పోస్ట్స్ అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీసే. ఓకేనా? సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టోటల్గా మీకు 5 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇంజనీర్ ఏ ఒకటి, అలానే ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్యాంటీన్ మేనేజర్, టోటల్గా మీకు 5 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ఫస్ట్ 2 ఇంజనీర్ ఏ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. బట్ మిగిలిన 3 కేటగిరీ పొజిషన్స్ మాత్రం మీకు విత్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ ఇంజనీర్ ఏ పొజిషన్కి పే లెవెల్ 10 అండి. అంటే మీకు ఈజీగా ₹1,00,000 పైనే గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్గా మీకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటే ఈ ఇంజనీర్ ఏ పొజిషన్స్కి ఎలక్ట్రానిక్స్ అండి. ఇందులో మీకు ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎంఎస్సి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అన్నాడు. అంటే మీకు బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు, లేదనుకుంటే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ డిజైరబుల్ నాలెడ్జ్ అడిగాడు. ఈ నాలెడ్జ్ మీకు ఉంటే అది యాడెడ్ ఆన్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ లోపు ఉండాలండి, లాస్ట్ డేట్ లోపు. ఇది మ్యాక్సిమం ఏజ్ అనమాట. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే ఇంకో కేటగిరీ పొజిషన్ ఇంజనీర్ ఏ ఫోటానిక్స్ అండి. దీనికి కూడా సేమ్ అండి. ఇంజనీరింగ్ డిగ్రీ మీకు ఈ ఫోటానిక్స్లో కానీ ఇట్స్ ఈక్వలెంట్ సబ్జెక్ట్లో కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే ఎంఎస్సి ఉన్నా సరే మీకు ఈ ఫోటానిక్స్, లేదనుకుంటే ఈక్వలెంట్ సబ్జెక్ట్లో ఎంఎస్సి ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. డిజైరబుల్ నాలెడ్జ్ అడిగాడు. ఈ నాలెడ్జ్ మీకు ఉంటే అది యాడెడ్ ఆన్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు 35 ఇయర్స్ లోపు ఉండాలి. ఓకేనా? అండ్ ఫర్దర్గా మిగిలిన కేటగిరీ పొజిషన్స్ చూసుకుంటే ఇదిగోండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సి అండి. దీనికి చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు విత్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అనమాట. ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సి చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఏజ్ చూసుకుంటే 28 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. అండ్ అలానే ఇంకో కేటగిరీ పొజిషన్ అసిస్టెంట్ అండి. ఈ అసిస్టెంట్ చూసుకుంటే మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్ నుండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అనమాట. ఓకేనా? అండ్ ఫర్దర్గా ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు అసిస్టెంట్ క్యాటరింగ్ మేనేజర్. దీనికి కూడా సేమ్ అండి. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ ఉండి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు May 14th, ఈ లోపే మీరు అప్లై చేయాలి. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పే లెవెల్ 10 అండి. ఈ 10 లెవెల్ పొజిషన్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఆబ్జెక్టివ్ కానీ సబ్జెక్టివ్ కానీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. మిగిలిన 3 కేటగిరీ పొజిషన్స్కి మీకు ఎగ్జామ్ ఉండి దాంతోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అపాయింట్మెంట్ అనేది రెగ్యులర్ బేస్లో ఉంటుందండి. మీకు ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది అనమాట సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్
ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు, బట్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ మీరు క్లెయిమ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అండ్ అప్లై చేసిన తర్వాత మీరు ఒక ప్రింట్అవుట్ కాపీ కూడా తీసుకోవాలి మీ ఫర్దర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, కాల్ లెటర్ అనేది మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో అప్లై చేసేటప్పుడు ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే సెండ్ చేస్తారు. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఒకవేళ లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్గా 250 రూపీస్ పే చేయాలండి. ఎవరెవరంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 250 రూపీస్ పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 250 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్లో లింక్ చూపించాను, దానిపై మీరు క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.